Hello everyone, I am Gandhipalam Srinivas, Director of SR Spoken English, Amirpet, Hyderabad. In today's class, we are going to listen a beautiful class which will help us a lot to speak in English well. The topic which is going to be taught is the backbone of English language as well as English grammar. ఈ టాపిక్ కనుక రాకపోతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన కమాండ్ రాదు, ప్లస్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా రాదు. వెరీ ఇంపార్టెంట్. టాపిక్ పేరు ఏంటంటే టెన్సెస్ అండి. You might be thinking it is a completely new topic. No, it is not at all new topic at all. It is already known topic. మనకు తెలిసిన టాపికే. The meaning of tenses is nothing but times. టెన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే టైమ్స్. టైం అంటే కాలము, సమయము అని అర్థం. అసలు టెన్స్ అంటే ఏంటంటే టెన్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. టెన్స్ అనేది ఒక వర్బ్ యొక్క రూపం. ఇదేం తెలియజేస్తుంది? టెన్స్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ఎ వర్బ్. ఇట్ షోస్ ద టైమ్ ఆఫ్ అన్ యాక్షన్. పని ఎప్పుడు జరుగుతుంది అంటే పని ప్రజెంట్లో జరుగుతుందా, పాస్ట్లో జరుగుతుందా, లేదా ఫ్యూచర్లో జరుగుతుందా అని చెప్పేదాన్ని ఏమనాలంటే టెన్సెస్ అనాలి. టెన్సెస్ అంటే మీనింగ్ ఏంటి? జనరల్గా టైమ్స్. Basically or generally there are three tenses in English. They are nothing but the very first one is present tense, and second one is past tense, and third one is future tense. First one is present tense, second one is past tense, third one is future tense. Present అంటే ప్రస్తుతం, టెన్స్ అంటే కాలం. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలం, పాస్ట్ అంటే గతం, టెన్స్ అంటే కాలం. ఏ కాలం అవుతుంది? గత కాలం లేదా భూతకాలం. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. టెన్స్ అంటే కాలం అంటే భవిష్యత్తు కాలం. ప్రజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలం, పాస్ట్ టెన్స్ అంటే భూతకాలం, ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తు కాలం లేదా జరగబోయే కాలం. జస్ట్ వీ షుడ్ లెర్న్ ద డెఫినేషన్స్ ఆఫ్ దిస్ త్రీ. ఈ మూడింటి యొక్క డెఫినేషన్ నేర్చుకోవాలి. ద డెఫినేషన్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్ ఈస్ ఇట్ షోస్ ఆర్ డిస్క్రైబ్స్ ఆర్ ఇండికేట్స్ ప్రజెంట్ యాక్షన్స్. ఇది ఏం తెలియజేస్తుంది అంటే ప్రస్తుతం జరిగేటువంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో, ప్రస్తుతం జరిగే ప్రతి యాక్షన్ని తెలిపే టెన్స్ని ప్రజెంట్ టెన్స్ అనాలి. ద టెన్స్ విచ్ షోస్ ప్రజెంట్ యాక్షన్స్ ఈజ్ కాల్డ్ ప్రజెంట్ టెన్స్. సెకండ్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్. ఇట్ షోస్ ఆర్ డిస్క్రైబ్స్ ఆర్ ఇండికేట్స్ పాస్ట్ యాక్షన్స్. అంటే గతంలో ఏవైతే పనులు ఉంటాయో, గతంలో ఉన్న పనులను చెప్పే టెన్స్ని మనం పాస్ట్ టెన్స్ అనాలి. థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. ద డ్యూటీ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఇట్ షోస్ ఆర్ డిస్క్రైబ్స్ ఆర్ ఇండికేట్స్ ఫ్యూచర్ యాక్షన్స్. అంటే భవిష్యత్తులో ఏవైతే పనులు ఉంటాయో, భవిష్యత్తులో జరిగే పనుల గురించి తెలిపే టెన్స్ని మనం ఫ్యూచర్ టెన్స్ అనాలి. ప్రజెంట్ టెన్స్ షోస్ ప్రజెంట్ యాక్షన్స్, పాస్ట్ టెన్స్ షోస్ పాస్ట్ యాక్షన్, future tense shows future action. But the thing here is every tense has been divided into four forms. It means what? In every tense there are four subtenses. Each tense has four subtenses, common subtenses which are in present, past, even in future too. The common subtenses names are, ఆ common subtenses యొక్క పేర్లు ఏంటంటే, the very first one is simple. This is the first subtense which is in present, past, even in future also. అంటే ఈ సింపుల్ అనే సబ్టెన్స్ ప్రజెంట్ టెన్స్ లో ఉంటుంది, పాస్ట్ టెన్స్ లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్ లో కూడా ఉంటుంది. అండ్ సెకండ్ ఆస్పెక్ట్ సబ్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ కంటిన్యూయస్. ఈ సబ్టెన్స్ కూడా ప్రజెంట్ లో ఉంటుంది, పాస్ట్ లో ఉంటుంది, ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ పర్ఫెక్ట్. ఇది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. లాస్ట్ వన్ ఈజ్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. దీస్ ఆర్ ద ఫోర్ కామన్ సబ్టెన్సెస్ విచ్ ఆర్ ఇన్ ప్రజెంట్, పాస్ట్, ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. అంటే ఈ ఫోర్ కామన్ సబ్టెన్సెస్ ప్రజెంట్ లో ఉంటాయి, పాస్ట్ లో ఉంటాయి, ఫ్యూచర్ లో కూడా ఉంటాయి. బేసికలీ హౌ మెనీ టెన్సెస్ వీ హ్యావ్? 3. దే ఆర్ ఫస్ట్ వన్ ఈజ్ ప్రజెంట్ టెన్స్, ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పాస్ట్ టెన్స్, అండ్ థర్డ్ వన్ ఈజ్ ఫ్యూచర్ టెన్స్. Just we need to combine them to make all of the 12 tenses in English. కలిపి పేర్లు రాయాలి. 4 subtenses, mainly 3 tenses. వాటిని కలిపి రాస్తే మనకు ఇంగ్లీష్లో ఉన్నటువంటి మొత్తం 12 tenses వస్తాయి. చూడండి, ఈ సింపుల్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంటుంది, పాస్ట్ టెన్స్లో ఉంటుంది, ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉంటుంది. కలిపి పేరు రాయొచ్చు. ఏం చెప్పొచ్చు? ప్రజెంట్ సింపుల్ టెన్స్, నెక్స్ట్ వన్ పాస్ట్ సింపుల్ టెన్స్, థర్డ్ వన్ ఫ్యూచర్ సింపుల్ టెన్స్. ఏం రాయొచ్చు చూడండి, పి అంటే ప్రజెంట్, ఎస్ T present simple tense, next one past simple tense, third one future simple tense. 3 simple అయిపోయినాయి. present simple tense, past simple tense, future simple tense. అట్లాగే కంటిన్యూస్ కూడా present continuous tense, next one past continuous tense, third one future continuous tense, next present perfect tense, next one past perfect tense, third one future perfect tense, last present perfect continuous tense, next past perfect continuous tense, third one future perfect continuous tense. So we have 3 tenses. 3 టెన్సులు
How many subtenses we have? 4 subtenses. 3 4 ja 12. So all together there are totally 12 tenses in English. అంటే ఇంగ్లీష్ లో మొత్తం కలిపి ఎన్ని టెన్సెస్? 12. They are nothing but present simple, past simple, future simple. Next continuous, present continuous, past continuous, future continuous. Next perfect, present perfect, past perfect, future perfect. Last 3, present perfect continuous, past perfect continuous, future perfect continuous. Explanation ఎట్లా ఉంటుంది అంటే ఫస్ట్ వి డిస్కస్ 3 సింపుల్ ఆస్పెక్ట్స్, 3 సింపుల్ టెన్సెస్. నెక్స్ట్ వి గో ఫర్ కంటిన్యూస్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. నెక్స్ట్ వి గో ఫర్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. లాస్ట్ వి గో ఫర్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, past perfect continuous and future perfect continuous tense. Did you understand it well? See, while I am teaching the class, during the class it is very easy for you to answer to my question if I ask you kinds of tenses. అంటే నేను టెన్సెస్ ఎన్ని రకాలు, ప్రతి టెన్స్లో ఎన్ని సబ్ టెన్సెస్ ఉంటాయి అని క్లాస్ చెప్పేటప్పుడు అడిగాను అనుకోండి, యూ కెన్ ఈజీలీ ఆన్సర్ టు మై క్వశ్చన్. నా క్వశ్చన్కి మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఇది ప్రాబ్లం కాదు. క్లాస్ ఇప్పుడే జరుగుతుంది కాబట్టి ఆన్సర్ చేయొచ్చు. ఆఫ్టర్ సమ్ డేస్ వీ మైట్ ఫర్గెట్. ఆఫ్టర్ ద క్లాస్ యూ మే గెట్ ఇట్ అవుట్ హౌ మెనీ టెన్సెస్ అని. క్లాస్ అయిపోయిన తర్వాత ఎన్ని టెన్సెస్ అబ్బా అని మర్చిపోవచ్చు. సో లెట్ మీ గివ్ యూ ఎ పవర్ఫుల్ ట్రిక్ టు రిమెంబర్ ఫర్ ఎ లాంగ్ టైమ్. ఫన్నీ ట్రిక్ అనుకోండి, గుర్తుపెట్టుకోవడానికి చెప్తాను. 3 టెన్సెస్ అని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, హౌ మెనీ సీజన్స్ వీ హ్యావ్? 3 seasons. What are they? Summer season, winter season, rainy season. Wherever we go, we have 3 seasons. In the same manner, we have 3 tenses: present tense, past tense, future tense. సార్ 3 seasons 3 tenses గుర్తుపెట్టుకుంటాం. మరి 4 sub tenses అని ఎట్లా గుర్తుపెట్టుకుంటాం సార్? ఎవ్రీ సీజన్ కంటెన్స్ 4 months. ప్రతి సీజన్ కూడా ఎన్ని మంత్స్ ఉంటుంది? 4 months ఉంటాయి. ఎస్ ఆర్ నో? అట్లా ప్రతి టెన్సులు కూడా ఎన్ని సబ్ టెన్సెస్ ఉంటాయి? 4 sub tenses. ఇన్ ఎవ్రీ టెన్స్ దెర్ ఆర్ 4 sub tenses. నెంబర్ ఓకే సార్, నేమ్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఇది ప్రాబ్లం. నెంబర్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చి మీకు చెప్తాను. సో ట్రై టు అండర్స్టాండ్ దిస్ వన్. స్టాండప్ ఇట్లండి ఒకసారి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు, నేను ఒకరిని. ఎంతమంది ఉన్నాం మేము? 4 కదా. మేము ఎంతమంది? 4 members. సో మేమందరం కూడా డాన్సర్స్. ఇమాజిన్, మేమందరం ఎవరు? డాన్సర్స్. ఊహించుకోండి, నేను ఫస్ట్ డాన్సర్. నేను డ్యాన్స్ ఎలా చేస్తాను అంటే సింపుల్గా చేస్తా. ఎట్లా డ్యాన్స్ చేస్తా? సింపుల్గా. ఇటు జరగండి కొంచెం. నేను డ్యాన్స్ ఎట్లా చేస్తానంటే సింపుల్గా డ్యాన్స్ చేస్తా. కాబట్టి సింపుల్ సబ్ టెన్స్. పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన సెకండ్ డాన్సర్. ఈయన డ్యాన్స్ ఎలా చేస్తాడు అంటే కంటిన్యూస్గా చేస్తాడు. ఎలా చేస్తాడు? కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తాడు. ఈయన కంటిన్యూస్. పేరు గుర్తుపెట్టుకోండి. ఈయన థర్డ్ డాన్సర్. ఈయన పర్ఫెక్ట్ చేస్తాడు, చాలా పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేస్తాడు. ఆయన ఫోర్త్ డాన్సర్. ఎట్లా డ్యాన్స్ చేస్తాడో తెలుసా? పర్ఫెక్ట్ చేస్తాడు ప్లస్ కంటిన్యూస్ చేస్తాడు. నేను ఎలా డ్యాన్స్ చేస్తాను? సింపుల్గా. సెకండ్ పర్సన్ ఎట్లా డ్యాన్స్ చేస్తాడు? కంటిన్యూస్గా. నో మ్యాటర్ ద ఆపోజిట్ పర్సన్ విల్ డై. ఆపోజిట్ పర్సన్ చచ్చిపోయిందా బతికిండా ఈయన ఆలోచించాడు. కంటిన్యూస్గా డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకోండి. ఈయన ఎట్లా డ్యాన్స్ చేస్తాడంటే పర్ఫెక్ట్గా డ్యాన్స్ చేస్తాడు. ఆ ఫోర్త్ పర్సన్ ఎట్లా చేస్తాడంటే పర్ఫెక్ట్ ప్లస్ కంటిన్యూస్గా చేస్తాడు. ఇవి 4 sub tenses. కలిపి పేరు రాస్తే 12 టెన్సులు. నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్? వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రజెంట్ సింపుల్, past simple, future simple. These 3 simple tenses I am going to explain now. So now we are going to learn 3 simple tenses. Their first one is present simple. Cheppandi okasari. Present simple. Second one is past simple. Third one is future simple. These 3 simple tenses we are going to learn. Among these 3, what is first one? Present simple tense. ఇట్లా 3 కలిపి నేర్చుకుంటే ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ ఫర్ అస్ టు రిమెంబర్ అండ్ టు ప్రాక్టీస్ వెల్. 3 కలిపి నేర్చుకున్నాం అనుకోండి, సులభంగా అవుతుంది, ప్రాక్టీస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో దట్ లెర్నింగ్ దిస్ 3 టుగెదర్ విల్ హెల్ప్ అస్ అలాట్ టు గెట్ ఎ గుడ్ కమాండ్ ఓవర్ 3 tenses ఎట్ ఎ టైం. ఒకటేసారి మనకు మంచి కమాండ్ రావడం కొరకు ఇది హెల్ప్ అవుతుంది. సో 3 ఫస్ట్ వన్ ఏంటి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. టెన్స్ నేమ్ ఇస్ ప్రజెంట్ సింపుల్ టెన్స్. ఇది అన్ని టెన్స్లలో కింగ్ అని చెప్పొచ్చు. కింగ్ ఆఫ్ 12 tenses. సో దీనికి ఎన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారు ఒక్కటే టెన్స్ అంటే? ప్రజెంట్ సింపుల్ టెన్స్ కెన్ బి యూజ్డ్ ఇన్ ఆల్మోస్ట్ 12 సిచ్యువేషన్స్. అంటే 12 సందర్భాల్లో వాడతారు దీన్ని. 12 సందర్భాల్లో 12 సిచ్యువేషన్స్ లో వాడొచ్చు. ఇన్ టుడేస్ క్లాస్ ఐ ఆమ్ గోయింగ్ టు టీచ్ యూ 3 ఇంపార్టెంట్ యూసేజెస్ ఆఫ్ ప్రజెంట్ సింపుల్ టెన్స్. సో పే అటెన్షన్ టు అండర్స్టాండ్. టాపిక్ నేమ్ ఇస్ వాట్? ప్రజెంట్ సింపుల్ టెన్స్. ద ప్రైమరీ డెఫినేషన్ ఆఫ్ దిస్ వన్ ఈజ్, మొట్టమొదటిగా దీన్ని ఎక్కడ వాడాలి అంటే, ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ అవర్ రొటీన్స్. మన రొటీన్స్ చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. Routines are nothing but whatever the work we do from morning till we go to bed are called routines. అంటే మనం ఉదయం నుంచి మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు రోజు ఏవైతే పనులు చేస్తామో వాటిని మనం ఏమనాలి? డైలీ రొటీన్స్ అనాలి. మన డైలీ రొటీన్స్ చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. ప్రతిరోజు చేస్తేనేమో డైలీ రొటీన్స్ ప్రజెంట్ సింపుల్. అది ప్రతి వారం కూడా చేయొచ్చు, ప్రజెంట్ సింపులే. ప్రతి నెల చేసినా ప్రజెంట్ సింపుల్, ప్రతి సంవత్సరం చేసినా
ప్రజెంట్ సింపుల్ టెన్స్. మొత్తానికి టు టాక్ అబౌట్ డైలీ రొటీన్స్ వి షుడ్ యూజ్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ సెంటెన్స్. ఐ డోంట్ నో వెదర్ అదర్ వర్క్స్ వి డూ ఆర్ నాట్. వేరే పనులను చేస్తామా లేదా నాకు తెలియదు, కానీ మనం ఖచ్చితంగా ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి మొదలుకొని రాత్రి నిద్రపోయేంత వరకు కంపల్సరీ కొన్ని పనులను చేస్తాం. రిపీటెడ్గా, రెగ్యులర్గా, కామన్గా, క్యాజువల్గా, ఫ్రీక్వెంట్గా, యూజువల్గా, ఇట్లా రెగ్యులర్గా, రిపీటెడ్గా, క్యాజువల్గా, ఫ్రీక్వెంట్గా చేసేటువంటి ప్రతి పని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. మనం ఏం పని చేసినా చేయకున్నా ఒక పని ఖచ్చితంగా చేస్తాం రోజు. ఆ పని చేయకుండా ఇంకేం పని చేయం. ఏం పని అంటే నేను ప్రతిరోజు నిద్ర లేస్తానా లేవనా? నిద్ర లేవకపోతే ఇక టికెట్ తీసుకున్నట్టు. కాబట్టి నేను ప్రతిరోజు ఒక టైంకి నిద్ర లేస్తాను అని చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. నేను ప్రతిరోజు బ్రష్ చేస్తా, ఏ టెన్స్? ప్రజెంట్ సింపుల్ టెన్స్. నేను ప్రతిరోజు మొబైల్ యూజ్ చేస్తా, ప్రజెంట్ సింపుల్ టెన్స్. నేను ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ప్రజెంట్ సింపుల్ టెన్స్. నేను ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతాను, ప్రజెంట్ సింపుల్ టెన్స్. ఇట్లా రెగ్యులర్గా, రిపీటెడ్గా చేసేటువంటి ప్రతి పని చెప్పడానికి మనం ఏ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. దీని ఫ్రేమ్ ఏంటి అంటే ఫస్ట్ వి నీడ్ టు రైట్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే ఏంటి? డూయర్ ఆఫ్ ద యాక్షన్ ఇస్ కాల్డ్ సబ్జెక్ట్. ఒకవేళ సబ్జెక్ట్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే వీడియో 1 చూడండి, ఫస్ట్ వీడియో చూడండి. యూ కెన్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అబౌట్ సబ్జెక్ట్ క్లియర్లీ. సబ్జెక్ట్ రాయాలి. తర్వాత V1 అంటే ఎవ్రీ మెయిన్ వర్బ్ హ్యాస్ 4 ఫార్మ్స్. ప్రతి దానికి 4 ఫార్మ్స్ ఉంటాయి. V1, V2, V3, V4. ఇది కూడా ఫస్ట్ వీడియోలోనే ఉంది. డౌట్ ఉంటే వర్బ్ గురించి క్లియర్గా చూడండి. డౌట్ ఆ వీడియో కనుక చూస్తే ఈ క్లాస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. V1 రాయాలి. లేదా సింగులర్ వచ్చినప్పుడు ఆ V1కి ఏం యాడ్ అవుతుందంటే ఎస్ లేదా ES ఆర్ IES యాడ్ అవుతుంది. ప్లస్ O అంటే అదర్, W అంటే వర్స్, అదర్ వర్డ్స్ రాయాలి. వాట్ ఆర్ ద సబ్జెక్ట్స్? I నెక్స్ట్, V నెక్స్ట్, You నెక్స్ట్, They నెక్స్ట్, He నెక్స్ట్, She నెక్స్ట్, It. I, V, You, They వచ్చినప్పుడు డైరెక్ట్ గా V1 వాడాలి. ఈ సింగులర్ ఎప్పుడైతే వస్తారో, సింగులర్ వచ్చినప్పుడు ఆ వర్బ్కి ఎస్ కానీ, ES కానీ, IS కానీ యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తా. వెళ్ళడాన్ని ఏమనాలి? గో. ఏమనాలి? గో. సో నేను గో రాయాలి. V1 గో. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను అంటే ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. చెప్పండి ఒకసారి. ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే అనాలి. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తా అంటే ఏమనాలి? ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాం. వి గో టు ఆఫీస్ ఎవ్రీడే. నీవు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తావు. యు గో టు ఆఫీస్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. దే గో టు ఆఫీస్ ఎవ్రీడే. బట్ వెన్ థర్డ్ పర్సన్ సింగులర్ కమ్స్ అంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, లేదా ఏదైనా అబ్బాయి పేరు కానీ, అమ్మాయి పేరు కానీ వచ్చినప్పుడు మెయిన్ వర్బ్ కి ఏం యాడ్ చేయాలంటే ఎస్ లేదా ES లేదా IS యాడ్ చేయాలి. గో ఉంటే గోస్ అవుతుంది. చెప్పండి. గోస్. కమ్ ఉంటే ఏమవుతుంది? కమ్స్. ప్లే ఉంటే, సింగ్ ఉంటే, ఈట్ ఉంటే, టేక్ ఉంటే, లెర్న్ ఉంటే లెర్న్స్, లిజన్ ఉంటే, వాచ్ ఉంటే వాచెస్. ఇట్లా వర్బ్కి ఎస్ కానీ, ES కానీ, IS కానీ యాడ్ చేయాలి. హీ గో అంటే రాంగ్. హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే అనాలి. చెప్పండి. హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను అంటే ఏం చెప్పాలి? ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. మేము ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాం. వి గో టు ఆఫీస్ ఎవ్రీడే. నీవు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తావు. యు గో టు ఆఫీస్ ఎవ్రీడే. వారు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తారు. దే గో టు ఆఫీస్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాడు. హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తుంది. షీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే. చూడండి, ఇప్పుడు నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను అంటే ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పాయింట్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఐ నీడ్ యువర్ కోఆపరేషన్ ఫర్ దిస్ ఆపరేషన్. పే అటెన్షన్ టు అండర్స్టాండ్ దిస్ వన్ వెల్. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తానంటే ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే అనాలి. కానీ ప్రతిసారి వెళ్తాను, నేను వెళ్ళానని కూడా చెప్తాం. నేను తింటా అంటే ఐ ఈట్. నేను తినను అని కూడా చెప్తాం. నేను రాస్తా అంటే ఐ రైట్. నేను రాయను అని కూడా చెప్తాం. నేను నెగిటివ్ చెప్పాలి అంటే నాట్ అనే పదం చేర్చాలి. ఏ పదం చేర్చాలి? నాట్. మరి నాట్ ఏ పదం తర్వాత రాయాలి సార్ ఇంగ్లీష్లో అంటే ద వర్డ్ నాట్ ఈజ్ సపోజ్ టు బి రిటన్ ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్. ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ తర్వాత రాయాలి. దీంట్లో ఏదైనా హెల్పింగ్ వర్బ్ ఉందనుకో, ఆ హెల్పింగ్ వర్బ్ తర్వాతనే నాట్ రాసేస్తే ప్రాబ్లం లేదు. వెన్ దెర్ ఈస్ నో హెల్పింగ్ వర్బ్ దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. హెల్పింగ్ వర్బ్ లేకపోతేనే ప్రాబ్లం. నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పాను, వితౌట్ ద కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్ అండ్ మెయిన్ వర్బ్స్ నో ఇంగ్లీష్ సెంటెన్స్ ఇస్ ఫార్మ్డ్ అన్నా. అంటే హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్ కాంబినేషన్ లేకుండా ఇంగ్లీష్లో ఒక్క సెంటెన్స్ కూడా ఫార్మ్ అవ్వదు. టు మేక్ ఇంగ్లీష్ సెంటెన్స్ ఆర్ టు రైట్ ఇంగ్లీష్ సెంటెన్స్ దెర్ మస్ట్ బి ద కాంబినేషన్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. ఇంగ్లీష్ సెంటెన్స్ రాయాలి, మాట్లాడాలి, చదవాలి అంటే ఖచ్చితంగా వేటి కాంబినేషన్ ఉండాలి? హెల్పింగ్ వర్బ్ అండ్ మెయిన్ వర్బ్. కాంబినేషన్ లేకుండా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మ్ అవ్వదు. రైట్. మరి దీంట్లో హెల్పింగ్ వర్బ్ లేదు కదా సార్, ఏం చేయాలి? చూడండి, హెల్పింగ్ వర్బ్ లేనప్పుడల్లా వీ నీడ్ టు గో టు ది మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ దగ్గరికి వెళ్ళి అది V1 V2 గుర్తుపట్టాలి. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్తానంటే ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. నేను వెళ్ళానని చెప్తే ఐ నాట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే అనొద్దు.
నాట్ అనే పదం రాయాలి, కానీ నాట్ ఏ పదం తర్వాత రాయాలి? హెల్పింగ్ వర్బ్. మరి లేదు కదా, లేదు కదా. మరి సంగతి ఏంటంటే మెయిన్ వర్బ్ దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి V1 V2 అని గుర్తుపట్టాలి. ఇది ఏంటి చెప్పండి? V1. గో అంటే ఏంటి? V1 ఉందనుకో దీంట్లో డూ ఉన్నట్టు. సో డూ గో అన్నా కరెక్టే, ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే అన్నా కరెక్టే. నేను చెప్పండి ఒకసారి, ఐ డూ గో టు ఆఫీస్ ఎవ్రీడే. వి వస్తే ఆఫీస్ ఎవ్రీడే, యూ వస్తే యూ గో టు ఆఫీస్ ఎవ్రీడే, దే వస్తే దే డూ గో టు ఆఫీస్ ఎవ్రీడే. ఐ గో టు ఆఫీస్ అన్న సేమ్ మీనింగ్, ఐ డూ గో టు ఆఫీస్ ఎవ్రీడే అన్న సేమ్ మీనింగ్. ఇక్కడ ఏముంటుంది సార్? హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే పాజిటివ్. అతడు వెళ్ళాడంటే హీ నాట్ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే అనొద్దు. ఏమనాలి అంటే ఈ V1 కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఎస్ కానీ యాడ్ అయిందనుకో దీంట్లో ఏమున్నట్టు అంటే డస్ ప్లస్ V1. డస్ రాయాలి, గో అనాలి. చెప్పండి, హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే. చెప్పండి ఒకసారి, హీ గోస్ టు ఆఫీస్ ఎవ్రీడే అన్నా కరెక్టే. నెక్స్ట్ హీ డస్ గో టు ఆఫీస్ ఎవ్రీడే అన్నా కరెక్టే. ఈ డస్ లోనే మళ్ళీ ఈఎస్ ఉంటుంది కాబట్టి గోస్ అనొద్దు, హీ డస్ గో టు ఆఫీస్ ఎవ్రీడే అనాలి. వెన్ వి రైట్ డస్ వి షుడ్ నాట్ యాడ్ ఎస్ఆర్ ఈఎస్ఆర్ ఐఎస్ టు ది మెయిన్ వర్బ్. ఎందుకంటే ఆ ఎస్ ఈ డస్ లోనే వచ్చేస్తుంది. సో హీ డస్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. షీ వస్తే షీ డస్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తా. చెప్పండి ఒకసారి, ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. ఇది వెళ్తే. నేను వెళ్ళానని కూడా చెప్తాం. వెళ్ళాను అంటే ఏ పదం చేర్చాలి? నాట్. మరి నాట్ అనే పదం దేని తర్వాత చేర్చాలి సార్? హెల్పింగ్ వర్బ్ తర్వాత. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ ఎవరు? డూ. కాబట్టి దీని తర్వాత చేర్చాలి. సో ఏం చెప్పాలి నేను? ఐ డు నాట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. చెప్పండి, ఐ డు నాట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. నెక్స్ట్, we do not go to office every day. Next, go to office every day. Next, they do not go to office every day. Next, he does not. ఏం చేయాలి? He does not go to office every day. Next, she does not go to office every day. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తానంటే ఐ గో టు ఆఫీస్ ఎవ్రీ డే. నేను వెళ్ళను అంటే ఐ డు నాట్ గో టు ఆఫీస్ ఎవ్రీ డే. ఇక్కడ కేవలం మనకు V1 వచ్చేస్తే చాలు. నేను వెళ్తా అంటే ఐ గో. నేను వస్తాను అంటే ఏమనాలి? ఐ కమ్. నేను ఆడుతాను అంటే ఐ ప్లే. నేను చూస్తాను అంటే ఐ వాచ్. నేను పాడుతాను అంటే ఐ సింగ్. నేను త్రాగుతాను అంటే ఐ డ్రింక్. అంతేనా? నెక్స్ట్ తీసుకుంటాను అంటే ఐ టేక్. ఓకే, నేను తెస్తాను అంటే ఐ బ్రింగ్. నేను కొంటాను అంటే ఐ బై. ఓకే, నెక్స్ట్ నేను ప్రాక్టీస్ చేస్తాను అంటే ఐ ప్రాక్టీస్ అనాలి. ఒకసారి చెప్పండి, నేను ప్రతిరోజు క్లాస్కి వస్తా, ఐ కమ్ టు క్లాస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు చెస్ ఆడతా, ఐ ప్లే చెస్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు టీవీ చూస్తా, వాచ్ టీవీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు పాటలు పాడతా, ఐ సింగ్ సాంగ్స్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు వాటర్ తాగుతా, ఐ డ్రింక్ వాటర్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటా, కాఫీ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కూరగాయలు తెస్తాను, బ్రింగ్ వెజిటేబుల్స్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు కూరగాయలు కొంటాను, బై వెజిటేబుల్స్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తా, ప్రాక్టీస్ యోగా ఎవ్రీడే. ఐ ఎట్లా చెప్పాము, వి పైన అట్లా చెప్పొచ్చు, యూ పైన అట్లాగే చెప్పాలి, దే పైన కూడా అలాగే చెప్పాలి. బట్ వెన్ థర్డ్ పర్సన్ సింగల్ కమ్స్ వీ షుడ్ యాడ్ ఎస్ఆర్ ఈఎస్ఆర్ ఐఎస్ టు ది మెయిన్ వర్బ్. కమ్ ఉంటే ఏమవుతుంది? కమ్స్. ప్లే ఉంటే ప్లేస్. వాచ్ ఉంటే వాచెస్. సింగ్ ఉంటే సింగ్స్, ఎస్ యాడ్ చేస్తాం. డ్రింక్ ఉంటే డ్రింక్స్ అనాలి. టేక్ ఉంటే టేక్స్ అనాలి. బ్రింగ్ ఉంటే బ్రింగ్స్ అనాలి. బై ఉంటే బైస్ అనాలి. ప్రాక్టీస్ ఉంటే ఇట్లా. వెన్ థర్డ్ పర్సన్ సింగులర్ కమ్స్ వి నీడ్ టు యాడ్ ఎస్ఆర్ ఈఎస్ఆర్ ఐఎస్ టు ది మెయిన్ వర్బ్. చెప్పండి ఒకసారి, అతడు ప్రతిరోజు క్లాస్కి వస్తాడు, కమ్స్ టు క్లాస్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు చెస్ ఆడతాడు, ఈ ప్లేస్ చెస్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు టీవీ చూస్తాడు, టీవీ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు పాటలు పాడతాడు, సింగ్ సాంగ్స్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు వాటర్ తాగుతాడు, వాటర్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు, కాఫీ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు కూరగాయలు తెస్తాడు, ఈ బ్రింగ్స్ వెజిటేబుల్స్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు కూరగాయలు కొంటాడు, ఈ బైస్ వెజిటేబుల్స్ ఎవ్రీడే. అతడు ప్రతిరోజు యోగా ప్రాక్టీస్ చేస్తాడు, ఈ ప్రాక్టీసెస్ యోగా ఎవ్రీడే. ఇట్లా రెగ్యులర్ గా చేసేటువంటి ప్రతి పని చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చూడండి, మీరు నన్ను నా రొటీన్స్ చెప్పమన్నారు అడిగారు అనుకోండి. టు టాక్ అబౌట్ మై రొటీన్స్ ఐ జస్ట్ హ్యావ్ టు యూజ్ ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఇన్ అవర్ ఇంగ్లీష్ సెంటెన్స్. ఇంకో టెన్స్ లేదు ఇక. టు టాక్ అబౌట్ మై రొటీన్స్ చూడండి, ఐ వేక్ అప్ ఎట్ 4 o'clock every day in the morning. Before I get up from my bed, I stay there for 10 minutes and I slowly open my eyes. No sooner I open my eyes, I pray to God and I drink a glass of water. I fold my bed sheets and blankets. I keep them in a proper manner. I take brush, I apply toothpaste, I brush my teeth, I wash my face. I wear shoes, I go to my friend's home, I wake him up and we both go for morning walk. While walking, we meet many relatives, many friends
and neighbors. We wish them they also do the same thing. We walk almost for 1 kilometer and we do not only physical exercise but also mental exercise. I return my home at around 8 o'clock. I take bath. After I take bath, I take the blessings of my parents. I perform puja. I help my mother in the kitchen when she prepares food. I have breakfast along with my family members at around 9 o'clock. ఇట్లా నేను ఉదయం నుంచి రాత్రి వరకు ఏమేం పనులు అయితే చేస్తానో ఐ అనాలి, ఏం పని చేస్తానో చెప్పాలి. సింగిల్ వచ్చింది అనుకో, ఇప్పుడు నా మదర్ రొటీన్ గురించి చెప్పాలనుకుంటే ఇట్లా చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నౌ లెట్ మీ టాక్ అబౌట్ మై మదర్స్ రొటీన్స్, మై మదర్స్ డైలీ రొటీన్స్. My mother's name is Lakshmi. She wakes up at 5 o'clock every day in the morning. After she wakes up, she cleans our home and she takes bath and she gets ready to prepare food. She prepares food deliciously. She wakes me up and she advises me to read books without wasting time in the morning. చూడండి, మా మదర్ కాబట్టి వర్బ్కి ఎస్ యాడ్ చేయాలి. షీ వేకప్ అనొద్దు, షీ వేక్స్ అప్ అనాలి. షీ హెల్ప్ అనొద్దు, షీ హెల్ప్స్ అనాలి. షీ అడ్వైజ్ అనొద్దు, షీ అడ్వైజెస్ అనాలి. సింగులర్ వచ్చింది కాబట్టి డన్. మొత్తానికి టు టాక్ అబౌట్ ఆల్ అవర్ రొటీన్స్ we should use present simple. This is first definition. Let me tell you the second definition of this one. The second definition of present simple tense is present simple tense also is used to talk about facts or truths. నిజాలు చెప్పడానికి present simple tense ఉపయోగిస్తాం. It may be general fact or universal fact. అది సాధారణ నిజం అయ్యన్న అయ్యుండొచ్చు, యూనివర్సల్ ఫ్యాక్ట్ అన్న అయ్యుండొచ్చు. సాధారణ నిజం చూడండి, నేను మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు సరిగా డాన్స్ చేయరు అంటే మీరు ఒప్పుకుంటారా? నో. ఎందుకు? ఈ డాన్సెస్ వెల్, వారు బాగా డాన్స్ చేస్తారు, నిజం. సింగర్ ఉంటే బాగా పాటలు పాడతారా పాడరా? జూనియర్ ఎన్టీఆర్ డెలివర్స్ డైలాగ్స్ వెల్, ఎన్టీఆర్ గారు బాగా డైలాగ్స్ డెలివర్ చేస్తారు, నిజం. దొంగ ఏం చేస్తాడు? దొంగతనం చేస్తాడు. ఇట్లా నిజాలు మాట్లాడడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, విమెన్స్ హార్ట్ బీట్స్ ఫాస్టర్ దెన్ మెన్స్ అంటే మహిళల యొక్క గుండె పురుషుల గుండె కంటే ఎక్కువ వేగంతో కొట్టుకుంటుంది, నిజం. సైంటిఫిక్ ఎవిడెన్స్. వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees Celsius. వాటర్ ఎక్కడ మరుగుతుంది? 100 degrees సెంటిగ్రేడ్ వద్ద. ఎస్ఆర్ నో? నెక్స్ట్, వాటర్ ఫ్రీజెస్ ఎట్ 0 degrees సెంటిగ్రేడ్. ఎక్కడ ఫ్రీజ్ అవుతుంది? ఎక్కడ గడ్డగడుతుంది? 0 degrees సెంటిగ్రేడ్ వద్ద. ఏ టెన్స్? ప్రజెంట్ సింపుల్ టెన్స్. వాటర్ ఫ్లోస్ డౌన్ సైడ్. ఎక్కడ ఫ్లో అవుతుంది? డౌన్ సైడ్. వాటర్ ఫాల్స్ డౌన్, కింద పడుతుంది. ఎస్ఆర్ నో? ఏ టెన్స్? ప్రజెంట్ సింపుల్ టెన్స్. తర్వాత యూనివర్సల్ ఫ్యాక్ట్స్ కూడా ఉంటాయి. అంటే ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, యూనివర్సల్ ఫ్యాక్ట్. ద సన్ సెట్స్ ఇన్ ద వెస్ట్. సూర్యుడు పడమరన అస్తమిస్తాడు, యూనివర్సల్ ఫ్యాక్ట్. ద ఎర్త్ మూవ్స్ అరౌండ్ ద సన్ అంటే భూమి సూర్యుని చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది, నిజం. ఇట్లా నిజాలు చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. ఏ మదర్ లవ్స్ హర్ చిల్డ్రన్ లైక్ ఎనీథింగ్ దెన్ అదర్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఒక తల్లి తన పిల్లల్ని ప్రపంచంలో అందరికంటే బాగా ప్రేమిస్తుంది, నిజం. ఏ ఫాదర్ షోస్ ద రైట్ వే టు హిస్ చిల్డ్రన్ అంటే ఒక తండ్రి తన పిల్లలకి సరైన దారి చూపిస్తాడు, నిజం. నిజాలు మాట్లాడాలని ప్రజెంట్ సింపుల్ ఉపయోగించాలి. గట్ ఇట్? హార్డ్ వర్క్ బ్రింగ్స్ అస్ సక్సెస్ అంటే హార్డ్ వర్క్ మనం సక్సెస్ ని తెచ్చి పెడుతుంది, నిజం. క్రియేటివిటీ మేక్స్ అస్ కింగ్. క్రియేటివిటీ సింగులర్ డిడ్ చేస్తే తయారు చేస్తుంది అంటే మేక్. సింగులర్ కాబట్టి ఏసే యాడ్ చేయాలి. క్రియేటివిటీ మేక్స్ అస్ కింగ్స్ కాబట్టి క్రియేటివిటీ మనం ఎట్లా తయారు చేస్తుంది? కింగ్స్ లాగా తయారు చేస్తుంది, నిజం. కాబట్టి ఇట్లా నిజాలన్నీ చెప్పడానికి ఏ టెన్స్ వాడతాం? ప్రజెంట్ సింపుల్ టెన్స్. మనీ డబ్బు, మనీ సాల్వ్స్ 90% ప్రాబ్లమ్స్ అంటే డబ్బు 90% సమస్యలను పరిష్కరిస్తుంది, నిజం. ఏ టెన్స్? ప్రజెంట్ సింపుల్ టెన్స్. టు టాక్ అబౌట్ ఆల్ ఫ్యాక్ట్స్ వి షుడ్ యూజ్ ప్రజెంట్ సింపుల్. 2 డెఫినేషన్ చెప్పిన. టు టాక్ అబౌట్ ఆల్ అవర్ రొటీన్స్ వి యూజ్ ప్రజెంట్ సింపుల్ టెన్స్. సెకండ్ వన్ ఈస్ టు టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ వి నీడ్ టు యూజ్ ప్రజెంట్ సింపుల్ టెన్స్. థర్డ్ డెఫినేషన్ చిన్నగా ఉంటుంది, లెట్ మీ ఫినిష్. ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఆల్సో ఈజ్ యూజ్ టు టాక్ అబౌట్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ మెయిన్లీ ద థింగ్స్ దట్ వి లైక్ అంటే మనం దేన్నైతే ఇష్టపడతామో, అండ్ ద థింగ్స్ దట్ వి లవ్ అంటే మనం దేన్నైతే ప్రేమిస్తామో, అండ్ ద థింగ్స్ దట్ వి నీడ్ అంటే మనకి ఏదైతే అవసరమో, అండ్ ద థింగ్స్ దట్ వి వాంట్ అంటే మన దగ్గర మనకి ఏదైతే కావాలో. లాస్ట్ వన్, అండ్ ద థింగ్స్ దట్ వి హ్యావ్ అంటే మన దగ్గర ఏదైతే ఉందో. ఇవన్నీ చెప్పడానికి ఏ టెన్స్ వాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. ఒక్కసారి చెప్పండి, నాకు స్వీట్లు అంటే ఇష్టం, ఐ లైక్ స్వీట్స్. నెక్స్ట్, మాకు ఇష్టం అంటే వి లైక్ స్వీట్స్. నీకు ఇష్టం అంటే యూ లైక్ స్వీట్స్. వాళ్ళకి స్వీట్లు ఇష్టం, అతనికి స్వీట్లు ఇష్టం, హీ లైక్స్ స్వీట్స్. ఆమెకు స్వీట్లు ఇష్టం. నాకు మ్యూజిక్ అంటే ప్రేమ, మ్యూజిక్. మాకు మ్యూజిక్ అంటే ప్రేమ. నెక్స్ట్, యూ లవ్ మ్యూజిక్. నెక్స్ట్, హీ పని చెప్పండి. నెక్స్ట్, షీ లవ్స్ మ్యూజిక్. నాకు డబ్బు అవసరం, ఐ నీడ్ మనీ. నెక్స్ట్, వి నీడ్ మనీ. నెక్స్ట్, దే నీడ్ మనీ, హీ నీడ్స్ మనీ. నెక్స్ట్, షీ నీడ్స్ మనీ. నాకు డబ్బు కావాలి,
ఐ వాంట్ మనీ. నెక్స్ట్ You want money. దే వాంట్ మనీ. హీ వాంట్స్ మనీ. షీ వాంట్స్ మనీ. మరి ఉన్నాయా సార్ అని అడిగారు. నా దగ్గర డబ్బు ఉంది అంటే ఏం చెప్పాలి? ఐ హ్యావ్ మనీ. నెక్స్ట్ We have money. నెక్స్ట్ You have money. నెక్స్ట్ They have money. నెక్స్ట్ హీ హ్యాస్ మనీ. నెక్స్ట్ షీ హ్యాస్ మనీ. 3 డెఫినేషన్ చెప్పాను. ఫస్ట్ వన్ టు టాక్ అబౌట్ రొటీన్స్, సెకండ్ వన్ టు టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్ ఆర్ ట్రూత్స్, థర్డ్ వన్ ద థింగ్స్ దట్ వి లైక్, లవ్, నీడ్, వాంట్ అండ్ హ్యావ్. ఇవన్నీ చెప్పడానికి ఏ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి? ప్రజెంట్ సింపుల్ టెన్స్. మొత్తానికి నేను ప్రతిరోజు చేసేటువంటి ప్రతి పని చెప్పడానికి ప్రజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలి. నెక్స్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకోబోతామంటే గతంలో చేసిన పనులు ఎట్లా చెప్పాలి, గతంలో చేసినటువంటి పూర్తయినటువంటి పనుల గురించి చెప్పాలి అంటే ఏ టెన్స్ ఉపయోగించి మాట్లాడాలో వి విల్ డిస్కస్ ఇన్ నెక్స్ట్ క్లాస్.